ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవగలైన మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే ప్రభా దీవించి కాపాడి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి మమ్మల్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కానీ మమ్మల్ని సజీవ రెక్కలు ఉంచి ప్రభు వాటిని అన్నింటిని అధిగమించగలిగే సామర్థ్యాన్ని మాకు ఇచ్చి ప్రభా మీ సన్నిధానానికి, మీ ఆలయానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానానికి మీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పుడు దాకా పాటలతో ప్రభా, వాక్యంతో ప్రభా మిమ్మల్ని మహింపరిచినాం తండ్రి, మీకు వందనాం తండ్రి. మా స్తుతి గానాలు, స్తుతి ఆరాధన అంతా ప్రభా మీకు చేరి ఆ యొక్క ఆరాధన అంతా మీరు మహింపడే విధంగా మాకు దీవెన కుమ్మరిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఇప్పుడు మీ వాక్యంలోకి వెళ్ళిచుండగా వాక్యంతో ప్రభా మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మాతో ఉండి నడిపించి ప్రభా సిలువ చాటున మమ్మల్ని అందరినీ మరుగుపరిచి ప్రభా వినగలే చెవులు గ్రహించే హృదయాన్ని మాకు ఇవ్వమని ఈ కొద్దిపాటి విన్నప్పుడు మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామములో మిక్కిలి ఘనంగా అడిగిపతులు వేడుకుంటూ ఈ మనలు సమర్పించుకుంటూ పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు కదా? లేరా? లేదు, జోష్ చాలట్లేదు. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఎందుకని? ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే, అనుక్షణం. హల్లెలూయా. అందువల్ల ప్రభు సన్నిధిలో ఎప్పుడు ఏ సినిమా థియేటర్లో ఉండదు, ఎక్కడ ఉండదు, ఫ్రెండ్స్ దగ్గర ఉండదు, ఎక్కడ ఉండదు. ప్రభు చెప్పినట్టుగా, వాగ్దానాల్లో చెప్పినట్టుగా ప్రభు సన్నిధిలోనే ఆయన ఆనందము, ఉల్లాసము, ఉత్సాహం. అందువల్ల ఉత్సాహంతో ఆయన సన్నిధిలో ఈ 2 గంటలు 3 గంటలు మనం ఎంతో చక్కగా ఉన్నాం. ఒకసారి మనకి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటో అందరికి గుర్తుందా? చర్చికి వచ్చిన వాగ్దానం, మన సంఘానికి వచ్చిన వాగ్దానము గుర్తుందా? సిస్టర్ అయితే గుర్తుపెట్టుకున్నారు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అది కీర్తనలు 91:10. మళ్ళా పదే మనం చదువుకుందాం. అది ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. దేవుని ఇది మంచి వాగ్దానం మన యొక్క సంఘానికి ఈ సంవత్సరం 2026 ఇచ్చిన వాగ్దానం. దేవుడు మన సంఘాన్ని, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క గుడారం అంటే మన యొక్క ఎక్కడైతే మనం నివసిస్తున్నామో మన హృదయం అదంతా ఆయన ఇచ్చిన గుడారం. ఏ గుడారం ఏ తెగులు సంభవించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసారా? ఒకసారి వాక్యంలోకి మనం చదువుకున్నాం కదా. అయితే సిస్టర్ చక్కగా మనల్ని నడిపించిన వాక్యంలో 113వ కీర్తనలో ఆయన ఒక చక్కని మాట ఇక్కడ ఒకటి చెప్పబడింది. ఆయన 113:8 వచనంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసే ప్రతి ఒక్క మాట, ఆయన చెప్పిన ప్రతి ఒక్క పొల్లు పోదు అని చెప్పడానికి మేమే ఈ యొక్క మాట నేను ఇప్పుడు ఎన్నోసార్లు టెస్ట్ మని చెప్పడం జరిగింది. పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తేవారు. ఈ పెంట కుప్పలోనే బతికామన్నమాట మేము. డాడీ చిన్నప్పుడు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు చిన్న పూరి గుడిసెల్లో అట్లాగా మేము చిన్నప్పుడు అంటే దాదాపు చాలా సంవత్సరాల క్రితం పెంట కుప్పలో ఉండి, అంటే ఎవరైనా మీకు తెలుసు కదా, డాడీ టీచర్ కదా, హెడ్ మాస్టర్ కదా, ఎక్కడైతే కొత్త ప్లేసెస్కి వెళ్తారో ఆ ప్లేస్లో ఉన్న టీచర్లు అక్కడ ఏదైనా స్థలం చూసి ఇక్కడ ఒక ఇల్లు ఖాళీ ఉందని చెప్పి పంపిస్తామంటారు ముందు రాకముందే. నాకు ఇంకా గుర్తు అనమాట. సో ఒక ప్లేస్ అది పక్కనే, అంటే అది ఒక ఏరియా ఎట్లా అంటే చాకలో ఇల్లు అనమాట. వాళ్ళలో అప్పుడే కొత్త కట్టుకుంటారు, దాంట్లో ఒక పోర్షన్ అటు ఒక పోర్షన్ ఇల్లు. సో శని ఆదివారాలు వస్తే మాత్రం వాళ్ళు మంచిగా పందులు బాగా కోసి అవి ఇది చేసి ఆ యొక్క వాసన అట్లాగే వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎండబెట్టుకొని ఏదో అంటారు కదా. సో ఆ విధంగా అలాంటి ప్లేస్లో ఉన్నాము. అదే కాకుండా మేమున్న ఇంట్లో కొంచెం ముందు ఒక పర్లం కూడా కాదు, వెరీ నియర్ బై. అయితే మనం అప్పుడంతా ఇదే కదా, ఈ బాబుతే కదా. సో చెంపట్టుకున్నాడు కదా. సో అదంతా మన సిస్టర్స్, అంటే అది లేడీస్కి టాయిలెట్. ఇప్పుడు అంటే పెద్ద మన స్టైల్ అంతా పెరిగిపోయింది కాబట్టి, ఆధునికంగా వచ్చాం కాబట్టి ఫోన్లు చూసుకుంటా ఇది ఉన్నాం. అప్పుడంతా మనం ఇల్లు అంతా పట్టుకొని. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు మా ఇంటికి పక్కనే అది ఉండేదన్నమాట. మేము కింద అది అంటే ఆ వయసులో ఏమి తెలియదు. ఆ వయసులో మేము అన్నం తినేటప్పుడు కూర్చుంటే ఆ వాసన అంతా వచ్చేదన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి మమ్మల్ని
ఎన్నో ప్రదేశాలు తిప్పించి ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ఎంత గొప్ప స్థితిలో పెట్టాడంటే అదంతా దేవుడి కృప. ఎందుకే ఈ మాట ఈ యొక్క హల్లెలూయా ఇది చదువుతున్నప్పుడు ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నా, అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడికో పెడతారు. మనందరూ మన జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో ఇలాంటి సందర్భాలు తప్పకుండా జరుగుతాయి. ఈ వాక్యము, ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తేవాడు. నిజంగానే ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఏయో ప్రాంతాలకి మనల్ని తీసుకొచ్చిన ఇది టెస్ట్ మనీ అన్నమాట మన జీవితంలో. అదేవిధంగా సిస్టర్ కూడా మంచి టెస్ట్ మనీ. అక్కడ వాన కారుతా ఉంటే ఎన్నో, ఇక్కడ వాన కారుతుంటే అక్కడ కూర్చునే వాళ్ళు, అక్కడ వాన కారుతుంది. ఇలాంటి టెస్ట్ మనీస్ మా జీవితంలో కాకుండా మీ జీవితంలో కూడా ఎన్నో 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 జరిగినాయి అన్నమాట. దీనికి అందరికి కారణమైన ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంటే కేవలం 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 ఆయన యొక్క ఉచితమైన కృప. ప్రియమైన దేవుడు, నిజంగానే ఆయన ఉచితమైన కృప. లేకపోతే పెంట కుప్ప నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎంతో చక్కగా ఈ యొక్క ఎమరాత్లో మనం సేవ చేసుకుంటున్నాం అంటే, ఎమరాత్లో ఉద్యోగం చేసుకుంటున్నాం అంటే, ఎమరాత్లో ఎంత సంతోషంగా సేఫ్టీగా ఉంటున్నాం అంటే ఆయన కృప. ప్రియమైన దేవుడు పెట్టారా. యాక్చువల్లీ ఇది నా మెసేజ్ కాదు, బట్ అదేదో వాక్యం చదివేసరికి గుర్తొచ్చింది అన్నమాట, మెమరీస్. ఓకే రైట్, మన వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుడు పెట్టారా. ఈరోజు 2025 సంవత్సరం, పోయిన సంవత్సరం అంతా చక్కగా అంత బాగా గడుపుకున్నాం. బాగా అన్ని ఎన్నో కొన్ని బ్యాడ్ అగ్లీ ఎన్నెన్నో మనకి ఎక్స్పీరియన్స్లు అన్నీ వచ్చి ఉంటాయి కదా ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆ ఎక్స్పీరియన్స్లు అన్నీ పాత ఎన్ని గతించుకొని కొత్తగా మనకి దేవుడు కృప మరొక దయాకిరీటం 2026కి మనల్ని ఎంటర్ చేసినాడు. 2026లో కూడా ఇంకా కొద్ది దినాల్లో మనం జనవరి నెల కూడా మనం ముగించుకుంటున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతో చక్కగా 2026లో మనల్ని చక్కగా ప్రవేశపెట్టి ఎన్నో 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 అద్భుత కార్యాల్లో మనల్ని ఎంతో 2025 గతించినవన్నీ తీసుకొని కొత్త సంవత్సరంలో కొత్త 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 ఉద్దేశాలు, కొత్త కొత్త ఆ యొక్క తలపులతో మనం ఇక్కడికి వచ్చాం. ప్రేమ ఎక్కువసేపు తీసుకోండి, ఎందుకంటే సిస్టర్ మళ్ళీ ఆల్రెడీ 4 అయింది, మళ్ళీ సిస్టర్ కూడా టైం ఇవ్వాలి కాబట్టి. సో ఈ 2025 అంతా ఒక పోరాటం లాగా మనం చేసుకున్నాం. ప్రతి ఒక్క సంవత్సరము పోరాటంలాగా చేసుకున్నాం. ఈ 2026లో కూడా ఎలాంటి పోరాటం మనం ఉండాలి. పోరాటం అంటే యుద్ధం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా చాలా అస్తిత్వత ఉందన్నమాట ఈ యొక్క మన నైబర్ కంట్రీస్లో ఎలాంటి యుద్ధ వాతావరణం ఉందో మనకందరికీ తెలుసు. అలాంటిది ఇహలోకంలో మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాం, యుద్ధ పోరాట వాతావరణంలో ఉన్నామో, మన పరలోకంలోనికి వెళ్ళటానికి ఎలాంటి పోరాటం చేయాలన్న చిన్న కాన్సెప్ట్తో మన దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడతాడో మనం చూసుకుందాం. ప్రియమైన దేవుడు వెళ్ళారా అలాంటిది. సో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఎలాంటి పోరాటం మనం చూసుకోవాలా, ఎలాంటి చేయాలి అనేది కొద్ది లేఖనాల్లో మనం వెళ్ళినట్టయితే ప్రియమైన దేవుడు వెళ్ళారా. ప్రకటన గ్రంథం 3:21 సీనియర్ బ్రదర్ కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా కోసం. ప్రకటన గ్రంథము ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని. ఇక్కడ చూసారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అక్కడ జయించి ఏదో జయించారంట. ఆయన జయించి తండ్రి పక్కన ఉన్న సింహాసనం మీద కొడుకు అంటే యేసుప్రభు గారు కూర్చొని ఉన్నారు. సో ఇది చూసారు, ఏం జయించారు అది ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఏదేదో మనం ప్రకటన 3:21. సో ఇక్కడ చూసినట్లయితే నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చొని ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండా ఇచ్చాను అని చెప్పారు అనమాట ఇక్కడ. సో మనం కూడా ఏదైనా జయిస్తే ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళి తండ్రి పక్కన సింహాసనం మనకు కూడా అంత గొప్ప ధన్యత మనకి ఇస్తారు అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తుంది. ఏం జయించాలి, ఏ పోరాటం మనం పోరాడాలా, ఏం యుద్ధం మనం చేయాలా అని ఒకసారి చూసుకున్నాం కదా. డీటెయిల్స్కి వెళ్ళాలి, చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒకసారి మనం పాత నిబంధనల కాంటెక్స్ట్ ఒకసారి చూసుకుందాం. రాజులు, యుద్ధాలు అన్నీ మనకు చాలా ఉన్నాయి. ఆ ఇజ్రాయేల్ మోషే గారు నడిపిస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎంతో యుద్ధాలు జరుగుకుంటూ పోతూ ఉన్నాయి. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఎరుకో ప్రాంతంలో ఇజ్రాయేల్ అదంతా చేసిన ఆ తర్వాత హాయి ప్రాంతం మీద ఓడిపోవడం జరిగింది, ఈ విధంగా గెలవడం జరిగింది. ఇవన్నీ క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే చాలా వచనాలు ఉన్నాయి, కానీ యెహోషువ గ్రంథంలో యెహోషువ 6:18
చాలా తొందరగా నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 6:18. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలుల పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయను శపింపబడి దానిని మీరు ముట్టకూడదు. ఇక్కడ అది కూడా నెక్స్ట్ వచ్చిన చూస్తున్నది 7 యెహోషువ 7:1. శపితమైన దాని విషయంలో ఎట్లనగా యూదా గోత్రములో జెత్తి మనవడొచ్చును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేది కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించును. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోషువ గ్రంథంలో చక్కగా చెప్పబడింది. మనం ఇశ్రాయేలు ఎరుకో పట్టణం దగ్గర వెళ్ళినప్పుడు గెలిచి ఆ తర్వాత అదే హాయి పట్టణంకి వెళ్ళినప్పుడు హాయి పట్టణంలో గెలలేకపోయారు. ఎందుకంటే అక్కడ హాయి పట్టణం ఉన్నది కొంతమంది అయినా కానీ గెలలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆకాన్ అనే ఆయన పాపంలో చేశారన్నమాట. పాపంలో కొంత దానిలో శపితమైన తీసుకొని కొంత దాచిపెట్టుకున్నాం. అంటే అక్కడ పాపంలో ఏదైనా ఇక్కడైతే చూసినట్టయితే మనము పాపం చేస్తే దేవుడు మన దగ్గర ఉన్నాడు. దేవుడు ఇందాక మన ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాం. ఆయన యేసు ప్రభు గారు మన దగ్గర ఉంటే మనకేం పొదవ లేదని ఎప్పుడు మనం చేసుకుంటాం. ప్రభువు మన దగ్గర ఉంటే మనకు అన్ని విజయాలు, అన్ని ఏ పోరాటం అయినా కానీ జయంతో మనకు కూడదు అనమాట. ఇక్కడ ఆకాన్ గారికి అక్కడ పాపం చేయడం వల్ల దేవుడు లేరనమాట. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో అప్పుడు డెఫినెట్గా మనకు విజయం ఉండదు అనమాట. ఇది చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ గెలవడానికి కారణం ఏంటి, ఓడిపోవడానికి కారణం ఏంటంటే గెలుస్తా ఉన్నాం అంటే అది దేవుడు మనతో ఉంటాం. గెలవపోతున్నానంటే దేవుడు మనతో లేవు. ఎందుకు దేవుడు లేదంటే మనం పాపం చేస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం ఇది చూసుకున్నట్లయితే ఇదే ఇప్పుడు గెలిచిన వాళ్ళని ఆ పోరాటం ఎలాంటి పోరాటం, ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిస్తే ఆయన సింహాసనం ద్వారా తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చొని పెడతాను. అంటే దేవుడు పాపం చేయకుండా మీరు ఉండి ఇక్కడ ఉన్న లోకంలో పరిస్థితులన్నీ చూసుకొని గెలిచినట్లయితే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడున్న పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి నేను కూర్చుంటాను అని ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఇప్పుడు ఇదైతే మనం ఇక్కడ చూసాం పాత నిబంధనలో ఎలాంటి అంటే పాపం లేనప్పుడు ఇశ్రాయేలు జనాంగం కొంతమంది మీద చేశారు, పాపం ఉన్నప్పుడు ఓడిపోవడం. అంటే గెలవటానికి ఎలాంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంత చిన్న చాలా సందర్భాలు మనకి ఇక్కడున్న ఇహలోకంలో ఉన్న కొంచెం ఏదైనా పరీక్ష రాయడానికి ఎన్నో టెస్టులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎన్నైనా టెస్టులు రాయాలంటే ఎన్నో ప్రశ్నలు ఎన్నో క్వశ్చన్స్ అని టెస్టులు ఉంటాయి. అది పాస్ అవడానికి అంత టెస్ట్లు ఉన్నప్పుడు మరి పరలోకంలో ప్రభు దగ్గర చేసే ఆయన సింహాసనం దగ్గర కూర్చొని అవ్వాలంటే ఎన్ని టెస్టులు ఇక్కడ మనం పాస్ అవ్వాలి. అన్ని టెస్టులు పాస్ అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి ఈ కాంటెస్ట్ నుంచి మన నూతన నిబంధనలకు వెళ్ళినట్లయితే పౌలు గారు ఎఫ్ఎస్సీలకు 6:12 పౌలు గారు ఎఫ్ఎస్సీలకు 6:12 అనే అక్కడ ఏం రాశారో ఒకసారి చూద్దాం. మనం ఎలాంటి పోరాడాలి 6:12 ఏదనగా మనం పోరాడనేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ చూసారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాము? అంధకార బంధుత్వమైన లోక సంబంధమైన దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అలాంటి దురాత్మలతో పోరాడాలంటే మన వల్ల సాధ్యమవుతుందా? మన బలం సాధ్యమవుతుందా? డెఫినెట్గా సాధ్యం కాదు. మనకి ఎవరి తోడు కావాలా? యేసు ప్రభువు గారు దేవుని తోడు కావాలి. దేవుని తోడు ఉంటే ఎలాంటి దురాత్మలైనా కానీ మనము చక్కగా ఎదుర్కొని చక్కగా జయించి చక్కగా ఆయన యొక్క సింహాసనానికి తండ్రి దగ్గర కూర్చోడానికి చక్కగా అదొక ఇది దొరుకుతుంది. చేసే పాత్వే ఏం చేయాలంటే మనం పాపం చేసుకోకుండా మనం పాపదానికి వెళ్ళకుండా కరెక్ట్గా నిక్కచ్చిగా సత్యంతో ఇందాక 111వ అధ్యాయంలో మొత్తం సత్యంగా ఉండాలి, దేవుని తోడు ఉండాలని చాలా వచనాలు మనం చదువుకున్నాం. నీతిగా బతకాలి అది ఇదని. సో మనకి దురాత్మల సమూహంతో ఎంతో పోరాటం ఇక్కడున్న పోరాటం నెగ్గి పరలోకంలో ఉన్న ప్రభు దగ్గర కూర్చోవాలంటే తప్పకుండా దేవుని యొక్క తోడు ఏర్పాటు మనకి ఎంతో అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి చూసారా, మరి
ఆకాన్ గారు అక్కడ దేవుడు లేకపోవడం వల్ల, పాపం చేపట్టి దేవుడు లేకపోతే అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా గెలవాలన్నా, ఏదైనా మనం యొక్క ఇది చేయాలంటే దేవుని ఏర్పాటు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు మనకి ఉండాలి, దేవుని యొక్క కృప మనకు ఉండాలి. దేవుని యొక్క కృప ఉండాలంటే మన పాపంలోకి ఉండకూడదు, పాపంలోకి దిగకూడదు. మన గురించి ఎవరు ఏదైనా చేసుకున్నా దేవునికి అప్పు చెప్తే అదే దేవుడే ఆ యొక్క తీర్పు ఏదైనా కానీ చూసుకొని ఆ పాపంలో ఉన్న ఎవరైనా ఉంటే అది ఆయనకు అప్పు చెప్తే మనం నీతిగా మన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనం కనుక ఉంటే ఆ యొక్క పోరాటం అంతా పోరాడి ఆ యుద్ధంలో గెలిచి మనం యేసుప్రభు గారితో మనం వెళ్ళి తండ్రి గారి పక్కన, తండ్రి గారి సింహాసనం పక్కన మనం కూర్చుండవాలని ఈ యొక్క చిన్న మెసేజ్ చెప్పాలని ఆశపడుతున్నాం. మనం కనుక చూసుకున్నట్లయితే చివరికి ఈ యొక్క చిన్న మాటల చేతిలో ముగిస్తాను. మనం కూడా యేసుప్రభు గారు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. యోహాను గారి చేత బాప్తిసం తీసుకున్న వెంటనే ఎవరు వచ్చారు? అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చారు కదా, వచ్చారు, తప్పకుండా వస్తారు. అంటే ఈ మధ్య నేను నా మనసులో ఒక ఆలోచన, ఆఫీస్లో కానీ ఆలోచన వస్తూ ఉంటాయి. అయ్యగారు అంట ఎప్పుడైతే మనము తప్పులు చేస్తామో అప్పుడు రాడంట. ఎప్పుడైతే సాతాన్ గారు తన తప్పులు ఇప్పుడు ఈడి సినిమాకి వెళ్తున్నాడు, ఈడే ఆడ అబద్ధాలు చెబుతున్నాడు, ఈడే ఇంకా ఇటు వెళ్తున్నాడు అని అనుకుంటే అప్పుడు రాడు మన దగ్గరికి. ఈ మనల్ని ఇగ్నోర్ చేస్తాడు. ఎప్పుడైతే కరెక్ట్గా మన చర్చిలకు వెళ్తామో, మనం ఏదైనా మంచి పని ప్రార్థనకి వెళ్తామో, ఎలాంటి మంచి పనులు చేస్తామో వస్తాడు. సో సాధారణ గారు రావాలంటే మనం మంచి పనులు చేస్తామంటే ప్రార్థన, మనం అసలు చెడ్డ పనులు కనుక చెడ్డ తాట్లు అవి ఉంటే అసలు మన దగ్గరికి రాడు. సో అందువల్ల సో ఈ యొక్క పాపం నిన్ననే మా బ్రదర్స్తో కొంతమంది మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పాపం అనేది అది ఏదో తోటలో అప్పుడు మొదలైన పాపం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాము. మన యొక్క ఆలోచన, మన యొక్క మనసు, మన యొక్క అలాంటి ఇది లేకుండా మనం ఎంతో చక్కగా ముందుకెళ్ళాలని. అదే ఇప్పుడు యేసుప్రభు గారు బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చారు సాతాను వచ్చి అది తిను, ఇది తిను, నాకు అది మొక్కు, నీకు ఇది మొక్కు అన్నాను. కానీ ఆయన కూడా మనలాగానే హ్యూమన్ బీయింగ్, అదే శరీరము, అదే ఆశ, అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అయ్యే శరీరం, మన మాంసంతో మనం ఎట్లా ఉన్నామో ఆయన కూడా ప్రభు గారు అట్లానే ఉన్నారు. కానీ ఆయన సాధన ఎంత తంత్రాలు పెట్టినా కానీ పడిపోకుండా ఎంతో బలంగా ఉండి ప్రార్థన చేసుకుంటా, తండ్రి గారికి ప్రార్థన చేసుకుంటా గట్టిగా ఉన్నారు. పాపంలో పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలో పడలేదు కాబట్టి ఆయన శిలువ యాగం ద్వారా ఇప్పటికీ ఆ శిలువ ఉన్నప్పుడు కూడా ఆకాన్ గారిని శపించి ఆయన మృతి పొందేదాకా పాత నిబంధనలు మనం చూసాం. క్లుప్తంగా నేను ఒక స్టోరీ లాగా చెప్తాను, వాక్యంలోకి ఎక్కువ వెళ్ళదలుచుకున్న సిస్టమ్ మనం టైం కదా. అది ఇప్పుడు మనలైతే మనకి అంత చంపే అంత ఇది రావట్లేదు. అది మించి మనలో ఆయన శిలువ యాగం లేని ఆ శిలువ యాగం చేసి మన దగ్గరకు వచ్చి ఆ యొక్క రక్తంలో మనం కడిగి మనతో ఉండి ఇంకా మనల్ని ఏమైనా పాపాలు చేసినా కానీ తుడిచిపెట్టుకుంటా, క్షమిస్తా, ఇంకా ఆయనతో పాటు పరమ తండ్రి గారి దగ్గరికి, పరలోకానికి, ఆయన సింహాసనానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలని ఆయన ఇంకా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా యేసుప్రభు గారికి కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన మాత్రం పాపంలోకి దిగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలోకి దిగామా ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్తాం. సో మన ముందే ఎన్నో గత దినాల్లో ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తున్నాం. మన బంధువుల్లో కానీ, మన మిత్రుల్లో కానీ ఇలాగా పాపాలు చేసుకుంటూ పోతున్న వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అలాంటి పనులు మనం చేసుకుంటున్నాం. చక్కగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ, యేసుప్రభు గారికి కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాగైతే తండ్రితో మొదలుపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎంత చక్కగా ప్రేరేపబడుకుంటూ ఉన్నారో ఆ యొక్క ప్రాసెస్లో, ఆ యొక్క ఇదిలో ఆయన్ని మనం స్ఫూర్తి తీసుకొని యేసుప్రభు గారి లాగా ఉండి మనం కూడా ఎలాంటి పాపాలకు కోరుకోకుండా ఒకరికొకరు మనం ఇది చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, ఇది చేసుకుంటూ మనం పరలోకానికి వెళ్ళడానికి ఈ యొక్క పోరాటం, ఈ యొక్క యుద్ధంలో మనం చాలా సైతాన్ శోధన గల ఆత్మల సమూహం అంట. ఒకటి కాదు, రెండు కాదు, సమూహం. మరి సమూహం అంటే ఎన్నో మరి తెలియదు. ఒక్కడు వస్తేనే మనకు అతలకుతలం అవుతాం.
అలాంటిది అలాంటి పోరాటము దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహం, ఒకటి కాదు రెండు కాదు. సమూహం అంటే దాదాపు 5-10 కూడా కాదు. సమూహం అంటే ఇట్స్ నెంబర్, ఒక క్వాంటిటీ, వేలు వేలు. సో ఒకటి పక్కన ఉంటేనే మనం అతలాకుతం అయిపోతాం. దేవుడు ఒకడు ఉంటే చాలు. సో అలాంటిది దురాత్మ సమూహం అంటే మనం ఎంత బలంగా వాక్యంలో ఉండాలో, ఎంత బలంగా మనము ప్రార్థనలో ఉండాలా ఒకసారి మనం ఆలోచించుకున్నాం ప్రియమైన. అలాంటి దురాత్మ సమూహాన్ని గెలవాలంటే యేసుప్రభు గారు ఉండాలా, వాక్యంతో ఉండాలా, వాక్యమే ఉండాలా. మనం యేసుప్రభు గారితో ఉండి పాపాన్ని జోలికి వెళ్లకుండా సత్యంగా నీతిగా బతుకుతూ ఆ యొక్క తుది గమ్యం, మన గమ్యం ఏంటి? ఇక్కడ మనం జస్ట్ యాత్రికులమే, వీఆర్ జస్ట్ ట్రావెలర్స్. ఎండ్ ఆఫ్ ది డే పరలోకం దానికి వెళ్ళాల్సిందే. కానీ సో అందువల్ల ఆ పరలోకానికి మనం ఎట్లా వెళ్ళాలి, పాపం చేయకుండా ఎట్లా ఉండాలి అని చెప్పేసి మనం అనుకొని దానికోసమని మనం సిద్ధపాటు కలిగి ఉందాము. పాపాలు చేయకుండా సత్యంగా ఉందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఈ కొద్దిన దేవుని మాటలు నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామముకి మీకు వందనాలు తండ్రి. ప్రభా చాలా చక్కగా ప్రభా ఇక్కడున్న మా పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో పాపం చేయకుండా, అదేవిధంగా పోరాటం, యుద్ధం ఏ విధంగా చేయాలన్నా, ఏ విధంగా ఉంటే ఏ విధంగా మేము గెలుస్తాము, ఎవరుంటే దేవుడు తోడు ఉంటేనే మేము గెలుస్తామన్న గొప్ప సత్యాలు వాక్యంతో మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఆనాడు ప్రభా ఆకాన్ గారు ప్రభా పాపం గురించి చేసుకున్నాడు. కాకుండా ప్రభా యేసుప్రభు గారు లాగా ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభా జయించి వాటిని ప్రభా పాపం జోలికి వెళ్లకుండా ఆ విధంగా ప్రభా స్ఫూర్తినిచ్చి యేసుప్రభు గారు లాగా మేము ఉండి ముందుకెళ్ళే భాగ్యం ఆ యొక్క దురాత్మల సమూహాన్ని ప్రభా మేము ఎదిరించి ప్రభా గెలిచి ఆ యుద్ధంలో ప్రభా ముందుకెళ్ళి యేసుప్రభు గారితో పాటు ప్రభా మేము పరలోక రాజ్యానికి వచ్చి తండ్రి పక్కన సింహాసనంలో ప్రభా వారితో పాటు మేము కూడా కూర్చుకునేది అంతవరకు ప్రభా మీ కృప కాపుదల మాతో ఉండి నడిపించి ప్రభా మమ్మల్ని నడిపించమని, దానికి కావాల్సిన ప్రతి ఒక్క బలం, శక్తిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వాటిని ఎదుర్కొనే సత్తాన్ని ప్రభా మాకు ఇవ్వమని వాక్యంతో మేము ఉండాలి. ఈ కొద్దిపాటి విన్నపములు మా పరమరక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసయ్య మిక్కిలి వెనకడి బతిలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.